ఇట్ ఈస్ సో బిగ్, చాలా పెద్దది. దగ్గరకు వచ్చే కొద్దీ చాలా పెద్దగా కనిపిస్తుంది. వావ్, వచ్చేసాము స్పియర్ దగ్గరికి. ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు, చాలా బాగుంది. స్పియర్ కి అయితే వచ్చేసాము. ఈ స్పియర్ లోపల ఎక్స్పీరియన్స్ ఏంటి ఇదంతా మొత్తం వెరీ డీటెయిల్డ్ గా వీడియో కుదిరితే తీయడానికి వాళ్ళు అవకాశం ఇస్తే అన్ని వీడియో మొత్తం తీస్తాను. క్లియర్ గా చూడండి ఎండ్ వరకు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన తెలుగు యూట్యూబర్స్ లో ఐ థింక్ నేనే అనుకుంటా స్పియర్ ఇంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగింది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. సో చూడండి, నన్నైతే తిప్పుకోవద్దు, బట్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వాయిస్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మైక్స్ వీడియోస్ ఏమి అలో లేవు. ఓకేనా? వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అదే స్పియర్. My friend Ashley, do you perhaps have a question for me, or may I ask you a question? ఇది ఏ రోబోట్ మామూలుగా లేదు. మన పేరు అవన్నీ ఫస్ట్ అడుగుతుంది, దాని తర్వాత మనం ఏ క్వశ్చన్ అడిగినా దానికి అది మనతో ఇంటరాక్ట్ అవ్వడం ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న స్పీకర్ కనిపిస్తుంది కదా, అందులో నుంచి మనకు మాటలు వినిపిస్తూ ఉంటాయి. చాలా రియలిస్టిక్ రోబోట్ ఇది. మనకైతే ఎంతసేపు మాట్లాడినా ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. ఇన్సైడ్ స్పేర్ ఇది మొత్తం లైక్ చాలా హైట్ ఉంది. అండ్ ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉందన్నమాట. ఇందులో లైక్ టీషర్ట్స్, సావనీర్స్ అండ్ ఆల్సో వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసిన రోబోట్స్ అట్లా అన్ని డిస్ప్లేకి ఉన్నాయి. సో మనం వెళ్ళి ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మూవ్ ఆన్ అవుతూ ఉండొచ్చు. మనం బుక్ చేసుకున్న షో 7:45కి, కానీ మనం ఎంటర్ అయిందేమో 7కి. సో ఈ 45 minutesలో మొత్తం స్పియర్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు, ఎంత తొందరగా ఎంటర్ అయితే అంత మచ్ బెటర్ అనమాట. ఇది ఇంకో రోబోట్ అనమాట. సో ఇదేం చెప్తుందంటే మనకు వెనకాల మనకు 4 types ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క లాంగ్వేజ్ వస్తుంది. సో కింద మనకు ఒక లైట్ ఉంటుంది, గ్రీన్ లైట్. సో ఆ గ్రీన్ లైట్ దగ్గర నించొని ఉంటే ఆ లాంగ్వేజ్ వినిపిస్తుంది. మనం పక్కకి రాగానే ఇంకొక లాంగ్వేజ్ వినిపిస్తుంది అనమాట. అండ్ ఈ మధ్యలో ఈ లాంగ్వేజెస్ చేంజ్ అయ్యే టైంలో మనకు ఇంటర్ఫీరెన్స్ కానీ ఏముండదు. సో దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. In Spotlight 1, you will hear Arabic. In Spotlight 2, you will hear English. In Spotlight 3, you will hear Mandarin Chinese. And in Spotlight 4, you will hear Spanish. As the track plays, make your way from one spotlight to the next. ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. సో ఇక్కడ రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూద్దాం మనం డీటెయిల్ గా. ఇంకా స్పియర్ మనది 6th floor కి వెళ్ళాలి. సో ఈ ఎస్కలేటర్ ఎక్కితే 6th floor కి వెళ్తాము. విల్ సీ. సో మామూలుగా అయితే వీడియోలు అయితే అలౌ చేయరు అని చెప్తున్నారు. సో నేనైతే స్టార్ట్ చేశాను, చూద్దాం. సో మనది 305 దగ్గర ఉన్నాము. చూడండి ఇట్లా ఉంటాయి. ఎవ్రీ ఆడిటోరియం కి ఒక నెంబర్ ఉంటుంది. సో 305, 405 లైక్ దట్, 304 అలా ఉంటాయి. బేస్డ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న వ్యూని బట్టి మన నెంబర్స్, దాని ప్రైస్ అంతా మారుతూ వస్తుంది అనమాట. ఓకే, మూవీ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇలా వైట్ స్క్రీన్ అవుట్ అయితే ఉంది. సో ఇది కూడా చిన్న స్క్రీన్.
సో మీకు పైకి కనిపించేది మొత్తం 360 degrees పెద్ద స్క్రీన్ అనమాట. మేబీ మూవీ స్టార్ట్ అయిన తర్వాత అంత పెద్ద స్క్రీన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో రైట్ నౌ అయితే ఏం లేదు, అందరూ వచ్చి కూర్చొని దాదాపు మనకు 45 minutes ఉంటుంది లోపల అందరూ అడ్జస్ట్ అవడానికి. ఇది 70,000 people పట్టే ఆడిటోరియము, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మనకి ఇక్కడ చాలా చైనీస్ యూట్యూబర్స్ కూడా కనిపించారు. సో ఇట్లా మనతో పాటు వీడియో వాళ్ళు కూడా తీశారనమాట. అంటే వెరీ ఫ్యూ పీపుల్ ఇట్లా వీడియోలు తీసుకుంటా ఉన్నారు. బట్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. లోపల నన్ను ఆపో అనే వరకు ఐ విల్ ట్రై టు షో అండి మీకు అన్నీ ఎవ్రీథింగ్ చూసి ఎంజాయ్ చేయండి మొత్తం. A land molded into a multitude of shapes and forms. Granite teeth capped with snow and ice, intermeshed into systems ఇందులో బిగ్ స్క్రీన్ ఒకటే కాదండి, ఇప్పుడు మన సీన్లో చర్చి కానీ అట్లా ఏదైనా వచ్చిందనుకోండి, అందులో క్యాండిల్స్ వెలుగుతున్నాయి అనుకోండి, ఆ క్యాండిల్స్ స్మెల్ మనకు ఈ థియేటర్లో వస్తూ ఉంటుందన్నమాట. అలాగే వర్షం పడుతుంది అనుకోండి సీన్లో, మనకు కూడా లైట్గా వర్షం పడుతున్నట్టు, గాలి వస్తుంటే గాలి తగులుతూ బాగా ఫోర్స్గా, అలా మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సీట్స్ కూడా షేక్ అవుతూ ఉంటాయి, సీట్స్ నుంచి కూడా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇది ఓవరాల్ ప్యాకేజ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్. colors and the sounds and the shapes of all the lands and all the seas and all the life we found. ఈ ఎక్స్పీరియన్స్ అందరూ తప్పకుండా చూడాలి. ఇది ఎంత డబ్బులు ఏంటి అనేది పక్కన పెడితే, ఒక మనిషి క్రియేటివిటీ ఎంతవరకు చేయగలడు అనే దానికి ఇది చాలా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఎంత డబ్బులైనా సరే, ఎక్కడున్నా సరే వరల్డ్ లో వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిందే. అంతే. మొత్తానికి స్పియర్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది, చూసేసాము ఇక్కడ మూవీ. సో కింద ఏమన్నా ఓపెన్ ఉన్నాయా, షాపింగ్స్ ఉన్నాయా చూసుకుందాము. దెన్ మనం ఇంకా పార్కింగ్ వెళ్దాం. ఓకే, వాళ్ళ వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే, ఇక్కడ ఏంటంటే మనం మైక్ పెట్టి గింబుల్ పెట్టి అవన్నీ మనకి అలర్జీ లేదు ఇక్కడ. సో యాజ్ ఈజ్ గా మనం రికార్డ్ చేసేయాల్సిందే. సో అందుకని ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఉన్నా సారీ. స్పియర్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పార్కింగ్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడంతా చాలా నడుచుకుంటే వెళ్ళాలి పార్కింగ్ కూడా. సో ఫంటాస్టిక్ గా ఉంది అసలు ఎక్స్పీరియన్స్, వెరీ నైస్. మీ అందరికి స్పియర్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వెనకాల చూడండి, ఇంకా స్పియర్ దగ్గరే ఉన్నాము, కార్ పార్కింగ్ ఇక్కడ కారు. సో అది మొత్తానికి
టోటల్ ఖర్చు వచ్చి $500 అయింది 3 టికెట్లకి పార్కింగ్తో కలిపి. అంటే మన ఇండియన్ డబ్బుల్లో దాదాపు 42,000 దాకా అయింది, 40,000 అట్లా. సో అది పెట్టుకుంటే మటుకు మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, ఇంక దీన్ని మించింది ఏది లేదని అనిపించేలాగా ఉంటుంది. చాలా బాగుంది. అందరూ తప్పకుండా కుదిరినంతలో తప్పకుండా వచ్చి చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఎంత రిస్క్ అయినా ఎంత ఖర్చు అయినా నేను మీకు చూపించడానికి రెడీ. థ్యాంక్ యూ.